ఒకనాడు బతుకు తెరువు కోసం వలసలు పోయిన తెలంగాణ బిడ్డలు ఇవాళ కొత్త దృశ్యం కనబడతా ఉన్నది. మన తెలంగాణ పల్లెల్లో ఇవాళ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలి అంటే కేవలం పల్లెలు మాత్రమే కాదు, పట్నం కూడా మారింది. పల్లెల్లో హార్వెస్టర్ల సందడి, పట్నంలో సిటీల్లో ఇన్వెస్టర్ల సందడి. గ్రామాల్లో మడి పచ్చగా కలకల్లాడుతుంటే నగరాల్లో పెట్టుబడి కూడా తలతలలాడింది. తెలంగాణ పల్లెలు ప్రగతి మల్లెలై విరబూస్తుంటే పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా ముందుకు పోయినాయి. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒక ట్రాక్టరు, ట్రాలీ, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ కూడా 10 ఏళ్లలోనే సాక్షాత్కరించినాయి. రైతు బంధు గురించి నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 11 దఫాలుగా 73,000 కోట్ల రూపాయలు, ప్రపంచంలోనే లార్జెస్ట్ డీబీటీ, లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ రైతు బంధు. 73,000 కోట్ల రూపాయలు. మీ భాషలో చెప్పాలి అంటే దాదాపుగా $7+ బిలియన్, $7.5 బిలియన్ మరి ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు.